మహాశివుణ్ణి పార్వతీదేవి ఎలా ప్రేమలో పడవేసిందో మీకు తెలుసా? పార్వతీదేవికి చిన్న వయసు నుండే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ ఆ పరమేశ్వరుణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఒక రోజు పార్వతీదేవి తన తండ్రి అయిన హిమవంతుని దగ్గరికి వెళ్లి, తండ్రి గారు, నాకు శివుడు అంటే ఇష్టం, నన్ను శివయ్య దగ్గరకు తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడి అడుగుతుంది. పార్వతీదేవి ప్రేమను గ్రహించిన హిమవంతుడు పార్వతీదేవిని తనతో పాటు శివుని దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు శివుడు తపస్సులో ఉండడంతో పార్వతీదేవి పక్కనే కూర్చొని పూజలు చేసేది. కానీ ఎన్ని పూజలు చేసినా శివుడు కళ్ళు తెరవకపోవడంతోనే శివుడికి దగ్గర అవ్వాలి అని పార్వతీదేవికి అర్థమవుతుంది. వెంటనే అక్కడి నుండి ఒక అడవికి వెళ్లి తపస్సు చేయటం మొదలు పెడుతుంది. కొన్ని రోజులకి శివుడు ముని రూపంలో వచ్చి పార్వతీదేవితో ఇలా అంటాడు, ఇంత అందంగా ఉన్న నువ్వు ఈ వయసులో తపస్సు చేయటానికి కారణమేమిటి అని అడుగుతాడు. దాన్ని విన్న పార్వతీదేవి తన కోరిక గురించి చెబుతుంది. దాంతో ఆ ముని, శివుడు మంచివాడు కాదు, నిత్యం శ్మశానంలో పడుకుంటాడు, బూడిదను శరీరానికి రాసుకుంటాడు, అలాంటి వాడితో సంసారం అంత సులువు కాదు అంటాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో, అనంత లోకాలకి అధిపతి అయిన ఆదిశంకరునికి అర్ధాంగిని ఎలా చూసుకోవాలో తెలియదంటారా? ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు, అపాయాలను ఆపేవాడు నా శివుడు. అటువంటి పరమాత్మతో జీవితం పంచుకుంటే వచ్చే కష్టాలని కూడా ఇష్టంగా భరిస్తాను అంటుంది. అప్పుడు ముని రూపంలో ఉన్న శివుడు తన నిజ రూపానికి వచ్చి పార్వతితో వివాహానికి ఒప్పుకుంటాడు. దాంతో పార్వతీదేవి ఆనందానికి అవధులే లేవు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.